భూమి కరెక్ట్ గా పోయిందో లేదో ఓకే 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 అండి, మాట్లాడదాం. మరి చిన్నపరెడ్డి గారు ఏమంటారు విందాం. చిన్నపరెడ్డి గారు, గత వైసీపీ పాలనంతా కూడా భూ కబ్జాల ఇదిగానే కొనసాగింది. ప్రజల భూముల్ని ఎవరూ లాక్కోలేకుండా చేస్తాము, దానికి సంబంధించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటున్నారు చంద్రబాబు. నిజంగానే భూ కబ్జాలు జరిగాయా? ఏమంటారు సార్? నమస్కారం ప్రైమ్ నైన్ వీక్షకులకు, అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. భారతదేశంలోనే ఎక్కడా జరగనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకి ఇంచు టు ఇంచు కొలతలేసి వారి యొక్క పొలాల్లో వాళ్ళకి రాళ్లు పాతి జగన్మోహన్ రెడ్డి గారు వారి పొలాలని వాళ్ళకి చేసినటువంటి విధమంతా కూడా మనం చూసాం. అది చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషి కసరత్తు చేయలే. ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామ సర్వేయర్లను ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి, ఊర్లోనే గ్రామ సర్వేయర్ ఉండి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమీడియట్ గా సొల్యూషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బురద జల్లి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు అడ్డగోలుగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దోచుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతంటే ఇంత కూడా ఒక పని కానీ ఒక మాట కానీ సాగినటువంటి పరిస్థితి కానీ లేదు. అంతా కూడా గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల చేతి మీదనే వ్యవహారం అంతా ప్రభుత్వం నడిపించింది. ఎక్కడా కూడా ఈవెన్ పెన్షన్లు ఇచ్చే దగ్గర నుంచి కానీ ఎక్కడైనా సరే చూడండి, ఇన్ని దాదాపు 6,000 గ్రామాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సర్వే చేయటం జరిగింది. ఎక్కడైనా ఒక కంప్లైంట్ విన్నారా సార్ మీరు ఎప్పుడైనా? ఒక్క కంప్లైంట్, నా రైతు ఇదిగో నా పొలం పోయింది అని చెప్పినటువంటి ఒక్కటైనా విన్నామా? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడారు ఆడ 3,000 కోట్లతో, ఏం నోటికి వచ్చినట్టు మాట్లాడటమే కదా. ఎందుకు నేను చెప్తున్నా కదా, చిలకలూరుపేటలో మీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, ఎన్ఆర్ఐ కోట్లు డబ్బులు కూడా ఫండ్ ఇచ్చినటువంటి వ్యక్తి నెత్తి నోరు బాదుకొని చిలకలూరుపేటలో నా బిల్డింగ్ ఆక్రమించారని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఆడ న్యాయం చేయండి. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకుంది. 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి, ఈ రోజు వరకు చేసిందేం లేదు, ఒక దీన్ని చేసిందేం లేదు. ఈ రోజు మాత్రం చెబుతారు 1,000 కోట్లు దోచుకున్నారంట. వాలంటీర్ వ్యవస్థ పెడితే ఆ వాలంటీర్లు అందరూ అన్ని కనుక్కొని అంటే వాలంటీర్లు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి, ఈ ప్రపంచంలో జరిగినటువంటి విపత్తుని ఎదుర్కొని సేవ చేసినటువంటి పరిస్థితుల్ని మర్చిపోయి ఈ రోజు వాలంటీర్లని ఏది పడితే అది మాట్లాడేటటువంటి పరిస్థితి. సరే, ఏదో మీకు తోచినట్టుగా మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. కానీ నేను చెప్తా ఉన్నాను సార్, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తా ఉన్నాం. టెక్కల్లో ప్రభుత్వ స్థలం 477 సర్వే నెంబరు పోరంబోకు ఆక్రమించారు. నేను చెప్తున్న సర్వే నెంబర్తో సహా కనుక్కోండి. ఒంగోలులో 25 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 5 ఎకరాల 26 సెంట్లు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఆక్రమించారు. కడప ద్వారకా నగర్లో 40 సెంట్లు ఆక్రమించి నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆక్రమించినటువంటి పరిస్థితి. విజయవాడ కబాలా సెంటర్ లో కబ్జా చేసినటువంటి పరిస్థితి. చిలకలూరుపేట వాళ్ళ యొక్క కార్యకర్త గురించే చెప్పారు కదా, చిలకలూరుపేటకు సంబంధించి వారి ఆస్తిని, బిల్డింగ్ ని దోచుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈయన మాట్లాడుతున్నాడు కదా, చిత్తూరు జిల్లాలో మిలిటరీ దేశానికి పనిచేయడానికి పోయినటువంటి మిలిటరీ అధికారులకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా సరే నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు. అయ్యా, దేశాన్ని కాపాడటానికి మేము పోతే ఇక్కడ మా ఆస్తులను కబ్జా చేసి ఇచ్చేస్తా ఉన్నారని చెప్పేసి నెత్తి నోరు బాదుకుని మీ చిత్తూరు జిల్లాలోనే, ఇంకెక్కడో కాదు. అట్లానే అనంతపురం జిల్లాకి సంబంధించి అనంతపురం జిల్లాలో 5 ల్యాండ్ కబ్జా చేసి సాయినగర్ భవనం అలాగే రాప్తాడు సర్వే నెంబర్ రాప్తాడు
రాష్ట్రంలో 150 రాజకీయ నాయకులు, వీళ్ళ ఎమ్మెల్యేలు అలా కాదు సురేంద్ర గారు నేను డాక్యుమెంట్ తో పాటు చూపిస్తున్నా. ఓకే అండి, ఓకే సురేంద్ర గారు వారిని చెప్పనివ్వండి, తర్వాత మళ్ళీ మీకున్నటువంటి ఆయుధాలు అయ్యే కదా, ఈ టైంలో మీరు మాట్లాడదు. అదే ప్రజలకు కనపడే కాగితం కాదు కదా. మీరు చూపించు ఆధారాలు చూపించు. నీకు మాట్లాడేటప్పుడు మాట్లాడి నీకు వాట్సాప్ పెడతా. ఇది 15 ఎకరాలు. అలా కాదు సురేంద్ర గారు, ఒక్క నిమిషం వారి టైంలో వారిని మాట్లాడివ్వండి. సురేంద్ర నాయుడు గారు మా సమయం ఇచ్చినప్పుడు మమ్మల్ని మాట్లాడి దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించడం కోసం మీరు మాట్లాడితే మీరు ఒక్క అంగుళం కూడా మాట్లాడలేరు, ఒక్క మాట. ఓకే చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. నిజాలు మాట్లాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఓకే ఆధారాలు చూపిస్తున్నా నేను. సురేంద్ర గారు ఆధారాలతో పాటు చూపిస్తున్నా. ఆధారాలతో పాటు చూపిస్తున్నా. మీలాగా ఫేక్ ప్రచారం నేను చేయను. ఫేక్ ప్రచారం చేయట్లేదు. సరే ఒక్క నిమిషం సురేంద్ర గారు, ఖచ్చితంగా ఖండితురు గాని, ఒకవేళ వారు మాట్లాడింది తప్పైతే మీ టైంలో మీరు ఖండితురు గాని. నెత్తి నోరు బాదుకోలేదా మీరు ఆక్రమించినటువంటి ల్యాండ్లకు సంబంధించి? ఇన్ని దోచుకొని ఇన్ని ఇదిగో ఎన్ని సాక్ష్యాలే చూపిస్తుంది. మేమేం ఉట్టి మాటలు మాట్లాడలే, సర్వే నంబర్తో సహా చెప్తా ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర సిమెంట్ పేటకి సంబంధించి ప్రభుత్వ భూమి అంతా కబ్జా చేశారు, ఎంత కబ్జా చేశారు అని అంటే మరుసటి రోజే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి అలాంటిది ఏమీ లేదు, మొత్తం సర్వే చేసాం, ఎక్కడ గజం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ఎక్కడ ఆక్రమించలేదని చెప్పారు. కాదు కడపలో ఆక్రమించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు అని చెప్పేసి అక్కడికి పోతే ఆడ విచారణ చేస్తే అక్కడ అధికారులు, మీ అధికారులే, మా అధికారులు కాదు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వచ్చి అక్కడ క్లీన్ చిట్ ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. అలాగే మీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నో ఎకరాలు ఆక్రమించారు, 1972 నుంచి వచ్చిన ఆస్తి ఆయన కొనుక్కుంటే ఆక్రమించినారు అన్నారు, దాన్ని చేసిందేమి లేదు. ఏం సార్ ఎక్కడ సార్ జరిగింది? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 100 రూపాయలకు సంబంధించినటువంటి ఒక్క గజాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఆక్రమించలేదంటానికి ఇంతకన్నా అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు, అధికారులు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ సార్ సాక్ష్యాలు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇచ్చే క్లీన్ చిట్లు కాదు ఇవి. ఓకే రైట్. అంత సుపరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అఫీషియల్ గా తీసుకొచ్చి చేసిన దానికి 425 కోట్ల రూపాయలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాదని చెప్పేసి మాట్లాడినటువంటి ఇక్కడ మా గుంటూరు ఎంపీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన దానికి 425 కోట్ల రూపాయలు ఈ సర్వే రూపాన తీసుకొచ్చి చేశారు, దాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు మాట్లాడతారు. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, చిన్నప్రెడ్డి గారు ఓకే మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు మీరే